నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు భూభారతి పోర్టల్ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల భూములకు భరోసా కల్పించడమే లక్ష్యమన్న ప్రభుత్వం. ఇవాళ ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు విధి విధానాలు విడుదల. జీవో తొలి కాపీని సీఎంకు అందించనున్న మంత్రివర్గ ఉపసంఘం. అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీస్తున్న వడగళ్ల వానలు. నేలరాలిన మామిడి, వరి, మొక్కజొన్నకి అపార నష్టం. డ్రోన్లు, క్షిపణులు కూల్చేలా భారత్ అంబుల పొదిలో మరో అస్త్రం. లేజర్ ఆధారిత ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించిన డిఆర్డీఓ. ప్రతీకార సుంకాలను రద్దు చేయాలని అమెరికాను కోరిన చైనా. చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని సూచన. గత ప్రభుత్వం మాదిరి హడావిడిగా తప్పులతో కాకుండా ఎంతో శ్రమించి భూభారతి చట్టం తీసుకొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల భూములకు భద్రతతో పాటు భరోసా కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని 3 జిల్లాల్లోని 3 మండలాల్లో పోర్టల్ను ప్రయోగాత్మకంగా అమలు చేసి సమస్యలను పరిష్కరించి జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ఆయన వివరించారు. భూభారతి పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. భూభారతి కొత్త చట్టానికి నేడు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో రైతుల భూముల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని, ఎవరూ ఆందోళన చెందొద్దని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ధరణిని బంగాళాఖాతంలో వేసి అందరికీ ఆమోదయోగ్యమైన భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. రెవెన్యూ మంత్రిగా అందులో భాగస్వామి అయినందుకు జన్మ ధన్యమైందన్న పొంగులేటి జూన్ 2 కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. భూభారతి పోర్టల్ ప్రారంభంతో భూముల రిజిస్ట్రేషన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం నుంచి యథాతథంగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్న పొంగులేటి గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న 9.5 లక్షల సాదా బైనామా దరఖాస్తుల్లో అర్హమైన వాటిని భూభారతి చట్టం కింద పరిష్కరిస్తామని తెలిపారు. భూభారతిని రెఫరెండంగా తీసుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళతామన్న మంత్రి పొంగులేటి గత ప్రభుత్వ హయాంలో ధరణితో కొల్లగొట్టిన భూములపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించామన్నారు. ఆ వివరాల్ని త్వరలోనే ప్రజలకు వెల్లడిస్తామని చెప్పారు. భూభారతిపై ఎవరైనా ఫేక్ ప్రచారం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో తొలి దశలో 5-6 వేల మంది సర్వేయర్లను నియమించి వారికి జిల్లా కేంద్రాల్లో శిక్షణ ఇచ్చి లైసెన్స్ ఇస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసి ఆధ్వర్యంలో నిర్వహించే పోర్టల్కు కొత్త అంశాల్ని జోడిస్తూ అత్యాధునిక వెర్షన్ను ప్రజలకు అందించే ప్రయత్నాలు సాగుతున్నాయని మంత్రి పొంగులేటి వివరించారు. వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థలను గత ప్రభుత్వం రద్దు చేసినా అవినీతి తగ్గలేదన్న పొంగులేటి ఆ వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చి అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తామన్నారు. భూభారతిలో ఎంఆర్ఓ స్థాయి నుంచి సీసీఎల్ఏ వరకు సుమారు 5 స్థాయిల్లో భూ సమస్యల పరిష్కారానికి అధికారాల్ని వికేంద్రీకరించినట్లు వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ధరణిలో గతంలో ఉన్న 33 మాడ్యూళ్లను 6కు కుదించామన్న పొంగులేటి తప్పుల్ని సవరించగలిగాం తప్ప మొత్తం పోర్టల్ను తొలగించలేకపోయామన్నారు. కొద్ది నెలల్లో తాజా వెర్షన్తో మరో సాఫ్ట్వేర్ అభివృద్ధి చేస్తున్నట్లు పొంగులేటి వివరించారు. సామాన్య రైతులకు సులభంగా అర్థమయ్యేలా భూభారతి పోర్టల్ ఉండాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోర్టల్లోని సమాచారం విషయంలో భద్రతాపర సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో భూభారతిపై ఆదివారం అధికారులతో సీఎం సమీక్షించారు. భూభారతి నిర్వహణ బాధ్యతను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని సూచించారు. పోర్టల్ అత్యాధునికంగా ఉండాలని సూచించారు. కనీసం 100 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణలో నేడు ముందడుగు పడనుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోను నేడు విడుదల చేయనుంది. తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించనున్నట్లు కేబినెట్ సబ్ కమిటీ ప్రకటించింది. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుండడంతో ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్ధంగా సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ విధానాన్ని అవలంబించనుంది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ నేటి నుంచి అమలు కానుంది. దాదాపు 30 ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు, నిబంధనలు జారీ కానున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజును
వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉత్తర్వుల తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తుది సమావేశంలో నిర్ణయించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్లో సమావేశమైంది. ఆ భేటీకి మంత్రులు దామోదర రాజనరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల నాటి డిమాండ్ నెరవేర్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గతంలో అనేక ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా తీర్మానాలు ఆమోదించినా చట్టపరమైన మద్దతుతో అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతిచ్చారన్న ఉత్తమ్ నేడు వర్గీకరణ ఉత్తర్వులు, విధి విధానాలు జారీ చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని ఉత్తమ్ వివరించారు. రాష్ట్రంలో 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చాక ఎస్సీ రిజర్వేషన్లు పెంచే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు 15% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయన్న ఆయన రాష్ట్రంలో ఎస్సీ జనాభా 17.5% పెరిగిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణలో క్రీమీ లేయర్ ప్రవేశపెట్టాలన్న కమిషన్ సిఫార్సును ఇప్పటికే ప్రభుత్వం తిరస్కరించిందని ఉత్తమ్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుండడంతో ప్రభుత్వ ఉద్యోగాల్ని క్రమబద్ధంగా సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ విధానాన్ని అవలంబించనుంది. ఉదాహరణకు ఎస్సీల్లోని గ్రూప్ 1 కులాలకు నోటిఫై చేసిన ఖాళీలు భర్తీ కాకుంటే తదుపరి ప్రాధాన్యం కలిగిన గ్రూప్ 2 కేటగిరీలోని అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలి. గ్రూప్ 2లో సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్ 3లోని అభ్యర్థులతో భర్తీ చేయాలి. ఒకవేళ గ్రూప్ 1, 2, 3 మూడింట్లోనూ సరైన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టుల్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ప్రస్తుతం ప్రిఫరెన్షియల్ విధానం దివ్యాంగుల కేటగిరీలోని అభ్యర్థులకు ఆ విధానం అమలు చేస్తున్నారు. ఎస్సీ అభ్యర్థులకు ఆ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. ఉద్యోగాలు సాధించడం, సాటి మనుషులతో గౌరవం దక్కడం అనేది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లేనని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఖమ్మం జిల్లా వల్లభిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎంతో మంది ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను కలిసి ఎస్సీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని అడిగినా ఎవరూ పట్టించుకోలేదని, ప్రస్తుత ప్రధాని మోదీనే అమలు చేశారన్నారు. దళితులకు, అణగారిన వర్గాలకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే గౌరవం దక్కుతోందన్నారు. ఒక కుల వ్యవస్థ ఉండడం వల్ల కులాల పరంగా ఎక్కువ తక్కువ అనే భేదాలు కూడా ఉన్నాయి. స్వాతంత్రం అనంతరం దళితుల్లో లేదా మహిళల్లో, సమాజంలో, అణగారిన వర్గాల్లో ఎంతో కొంత చదువుకునే అవకాశాలు రావడం, ఉద్యోగాలు రావడం, ఆర్థికంగా బాగుపడే అవకాశం రావడం, కొంత మేరకైనా సాటి మనుషులతో సమానమైన గౌరవాన్ని పొందే అవకాశం దక్కడం అనేది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అది సాధ్యమైంది. ఈ రిజర్వేషన్ అనేది అందరూ పొందుపరచకపోతే, ఆ రిజర్వేషన్ ఎంతో కొంత మనకు అందుబాటులోకి రాకపోతే మన ఈ వర్గాలకు ఈ మాత్రం చదువుకునే అవకాశాలు, ఉపాధి దొరికే అవకాశాలు, ఆర్థికంగా ఎదిగే మార్గాలు దక్కేది కావు. రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్ల వానలు హడలెత్తిస్తున్నాయి. ఆదివారం కురిసిన వర్షాలతో పలు జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పలు చోట్ల రైతులు వ్యవసాయ మార్కెట్కు తెచ్చిన ధాన్యం వాన నీటికి తడిచిపోయింది. పలు గ్రామాల్లో ఈదురు గాలులు, వడగళ్ల వర్షానికి వరి ధాన్యం, గింజలు, మామిడికాయలు రాలిపోయాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. వర్షాలతో నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన పంట తడిసి ముద్దైంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, భీమదేవరపల్లి మండలాల్లో కురిసిన వర్షానికి ఆరబోసిన వరిధాన్యం, మొక్కజొన్న తడిచిపోయింది. సాయంత్రం సమయంలో అకస్మాత్తుగా వర్షం కురవడంతో కల్లాలపై ఆరబోసుకున్న పంటలపై టార్పాలిన్ కవర్లు కప్పుకునే సమయం లేకుండా పోయిందని రైతులు వాపోయారు. జనగామ జిల్లాలో వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. రాళ్లు పడి వరిధాన్యం గింజలు, మామిడికాయలు రాలిపోయాయని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. పలుచోట్ల రహదారులపై భారీ వృక్షాలు నేలకూలాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చెయ్యాలని రైతులు కోరుతున్నారు.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. అశ్వారావుపేట, దమ్మపేట, వేంసూరు, సత్తుపల్లి, కూసుమంచి, చింతకాని, కొనిజర్ల, ఖమ్మంలో గాలి దుమారంతో వర్షం కురిసింది. పలు మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలి తీవ్రతకు మామిడి, మొక్కజొన్న, బొప్పాయి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలంలో గాలివాన బీభత్సానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్లవాన కురవడం అన్నదాతల్ని కోలుకోలేని దెబ్బతీసింది. అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. రాష్ట్రంలో మార్చి 4వ వారం నుంచి ఇప్పటి వరకు అకాల వర్షాలతో 50,000కు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. 8,000 ఎకరాల్లో మామిడి తోటల్లోని కాయలు రాలిపోయాయి. మార్చి నుంచి ఈ నెల 2 వరకు కురిసిన వర్షానికి 8,408 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం నివేదించగా ఎకరానికి 10,000 సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 నుంచి 8వ తేదీ వరకు మరో 14,956 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదిక అందగా రైతువారీ సర్వే వివరాలు వచ్చాక ఈ నెల 20న పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 10 నుంచి ఆదివారం వరకు మరో 26,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఈ నెల 25న పరిహారం ప్రకటించే వీలుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, యాదాద్రి, జనగామ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. మంగళ, బుధవారాల్లో భద్రాద్రి, ఖమ్మం, ములుగు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. దక్షిణ భారత అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన 3 రోజుల సలేశ్వరం జాతర ముగిసింది. చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో సలేశ్వరానికి భక్తులు పోటెత్తారు. సలేశ్వరానికి వచ్చే వాహనాలతో శ్రీశైలం రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. రద్దీ అధికంగా ఉండటంతో కొందరు స్వామివారి దర్శనం కాకుండానే వెనుదిరిగారు. దక్షిణ భారతదేశ అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం జాతర ముగిసింది. ఈ నెల 11 నుంచి 13 వరకు 3 రోజుల పాటు సాగిన జాతరలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. శని, ఆదివారాలు సెలవులు రావడంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ నుంచి భక్తులు పోటెత్తారు. సొంత వాహనాలు, బస్సులు, ద్విచక్ర వాహనాలతో సలేశ్వరానికి చేరుకునేందుకు వరుస కట్టారు. హైదరాబాద్ శ్రీశైలం రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. బస్సులు సలేశ్వరానికి 5-6 కిలోమీటర్ల ముందే ఆపేశారు. ప్రైవేటు వాహనాలు, ఆటోలు మాత్రం సలేశ్వరానికి కిలోమీటర్ దూరం వరకు వెళ్లాయి. మార్గమధ్యలో తాగునీటి సౌకర్యం లేక భక్తులు ఇబ్బంది పడ్డారు. క్యూలైన్లలో జనాన్ని చూసి కొందరు లోయలోకి దిగకుండా బయట నుంచి దండం పెట్టుకుని వెళ్లిపోయారు. బాగా తొక్కిసలాట ఎక్కువ ఉంది, దొబ్బుతుండ్రు. లేడీస్ అయితే చాలా ఇబ్బంది పడుతుండ్రు. పైకి వచ్చేదానికి ఒక్క లైన్, వాళ్ళు కూడా సైడ్ టు సైడ్ వస్తుండ్రు. మాకైతే అసలు దర్శనం కూడా కాలే. 4 hours వెయిట్ చేసి రిటర్న్ వచ్చేసినాం. సలేశం జాతర చూడడానికి వచ్చాం, కానీ ఇక్కడ మనకు ఎలాంటి స్పెషలిస్టులు కల్పిస్తుందంటే ఏం స్పెషలిస్ట్ ఉన్నాయి, దానికి మంచినీరు నీరు ఉండాలి. ఫస్ట్ లోయలోకి పోతే సెక్యూరిటీలు ఉన్నా కూడా ఒకరొకరు పంపిస్తే బాగుంటుంది. కానీ ఎవరు దాన్ని పట్టించుకోకుండా చేయకుండా మంది 4-5 గంటలు, రాత్రి 2 గంటలకు పనిచేసి ఉదయం 8 అయినా తిరగకుండా ఇంతవరకు ఉంటారు. వచ్చిన వాళ్ళు చక్కగా చూసుకోక తిండి తిప్పలు లేకుండా లోయలో తిరుగుతున్నాము. ఈ జాతరకి చర్య తీసుకొని ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి చేయాలని కోరుకుంటున్నాము. కింద లోయలో పోతే నీళ్ళు పోటీ ఏం లేవు. ఒక వాటికి 100 రూపాయలు తీసుకుంటారు. ఎర్ర టెండర్లకు అడవిలో దేవుడు భక్త చెప్పి పబ్లిక్ వస్తున్న ఒక్కరికి చెప్పలేము. మనం చూస్తే తెలుస్తుంది బాధ. గవర్నమెంట్ కొన్ని వసతులు కల్పించాలి. రోడ్ల పూర్తి అయితే నరకం. ఒక్కొక్క బండ్లు తలుగుతున్నాయి, కొంచెం తగిసుకొని పోతున్నాయి. ఎక్కడో ఇప్పుడు ఒక మెకానిక్ దొరకడు, టైర్ పంచర్ దొరకదు. బండికి ఏదైనా నా కారుకు ఫ్యాన్ బెల్ట్ పోయింది దొరకక ఏదో సెకండ్ హ్యాండ్ది డబ్బులు ఎక్కువ ఇచ్చి పే చేసి వేసుకొని ఇటు దాకా వచ్చినాం. తిండికి లేదు, నీళ్ళకి లేదు. ప్రజలు చూడు ఏందో అడవిలో ఏదో చనిపోయిన మనుషులు తిరుగుతున్నారు. లైన్లో ఇడిసే మంచిగా దర్శనం అయిపోతుంది. అస్సలు గంటలు అయినా కూడా క్యూ అవుతుంది. కింద పడితే తొక్కిపోతున్నారు, మీద పడితే తొక్కుతున్నారు. ఎట్లా వెళ్ళాలి? లైన్లో ఇడిస్తే మంచిగా దర్శనాలు అయిపోతాయి. ఓడిపోయినాము, నడమ దూరిపోయినాము, కింద పడినాము, లేచినాము.
అస్సలు పోలీసులు కంట్రాక్ట్ లేదు. అస్సలు దొబ్బులు నొక్కులుతున్నారు. కింద పడితే కూడా చనిపోతే కూడా ఎవరిని అడిగే మనిషి కూడా లేరు ఆడ పోలీసులు కూడా. కొన్ని ఫుడ్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఫుడ్ ఫెసిలిటీ కొంచెం పెడితే ఇంకొంచెం బాగుంటుండే. ప్రతి సంవత్సరం ఇంకా సంవత్సరానికి ఇంకా ఎక్కువ పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుంది. జాతర సందర్భంగా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫర్హాబాద్ నుంచి అడవిలోకి వెళ్లే మార్గమంతా దుమ్ము ధూళితో నిండిపోయిందని వాపోయారు. దాతలు అన్నదాన సత్రాలు ఏర్పాటు చేసి భోజనాలు అందించారు. ఎండ తీవ్రతతో తాగునీరు దొరక్క ఇబ్బందులు పడ్డారు. రద్దీకి అనుగుణంగా యంత్రాంగం అదుపు చేయడం కష్టంగా మారింది. 4-వీలర్కు 500, ద్విచక్ర వాహనాలకు 100, ట్రాక్టర్, ఆటోలకు 300 అటవీ శాఖ వసూలు చేసినా ఆ స్థాయిలో సౌకర్యాలు లేవని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రతి సంవత్సరం పౌర్ణమికి వస్తామండి. మేము రాగానే పబ్లిక్ పెరుగుతుంది కానీ సదుపాయాలు ఏం కనబడుతుందండి. వాటర్ బాటిల్స్ వచ్చేసి 2 లీటర్ది 100 రూపీస్ ఇస్తున్నారు నార్మల్దే. కొంచెం గవర్నమెంట్ అందులో చూసుకొని గవర్నమెంట్ మంచిగా వాటర్ సదుపాయం, ఫుడ్ లేకున్నా వాటర్ సదుపాయం వేస్తే వాటర్ అనేది ఆగి ఉంటుందిగా. ఈ సరిపడినటువంటి వసతులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈసారి చాలా పెద్ద ఎత్తున భక్తులు అయితే రావడం జరిగింది. కానీ కొన్ని చిన్న అవసరాలు కావచ్చు, అలాగే వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, శానిటైజర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ మెరుగుపరిస్తే ఇంకా బాగుంటుంది. రోడ్డు మరమ్మతులు కొంచెం బాగు చేసినట్లయితే ప్రభుత్వం దీనిపై శ్రద్ధ వహించి చొరవ చేపడుతుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతం ఉన్న జనాలను చూసి వాళ్ళ రష్కు తగ్గట్టుగా కనీసం వాటర్ ఫెసిలిటీస్ కానీ, కొంచెం ఎండకి షెల్టర్స్ అలాంటివి కానీ, ఎమర్జెన్సీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఏమీ కనపడలేవండి. అది దాంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఏదైనా చేస్తే కనుక ఇంకా చాలా బాగుంటుంది. శివాయని షూట్ చేసిన తర్వాత బాధ కష్టం అంతా పోయింది. కాకపోతే ఇక్కడ లైన్లో సరిగా బాగాలేదు, తోపులాట ఎక్కువైపోయింది. ఇంకా దర్శనం కూడా చాలా లేట్ అయింది. యాక్చువల్లీ ఈజీ ఉండే దర్శనం, కానీ ఆ తోపులాట జనాలలో ఎక్కువ పబ్లిక్ కూడా పోలేకపోయినాం. కాకపోతే లోపల కొంచెం క్రౌడ్ దగ్గర కంట్రోల్ చేసేటప్పుడు వాలంటీర్స్ కొంచెం కంట్రోల్ చేయలేకపోతున్నారు. లాస్ట్కి పోలీసులు వచ్చి కొంచెం కంట్రోల్ చేశారండి, పర్లేదు. బట్ చిన్నపిల్లల కొంచెం ఇబ్బందిగానే ఉంది. బట్ మిగతాది అయితే అంతా బాగానే ఉంది. అక్కడ మన ఆటో స్టాండ్, మన కార్ పార్కింగ్ ప్లస్ బస్ స్టాండ్, మన వెహికల్ పార్కింగ్ పెట్టారు. అక్కడ నుంచి ఆటోస్ పెట్టి 30 రూపీస్ పెట్టి తీసుకుంటున్నారు. అక్కడ నుంచి ఇక్కడికి కూడా 6 కిలోమీటర్స్ పైనే ఉంది. కానీ ఇక్కడ మాత్రం బస్సెస్ లేవు, ప్లస్ ఆటోస్ రావట్లేదు. మనం చాలా మంది నడుచుకుంటే వస్తున్నారు. ఇది ఒకటి ప్రాబ్లం ఉందండి. మెయింటెనెన్స్ ఇంకా పోలీసు వాళ్ళు కానీ ఎవరన్నా కొంచెం వాళ్ళు పట్టించుకొని అందరికీ వీలయ్యేలాగా దర్శనం చేపిస్తే బాగుంటుంది. ఏదో వాటర్ బాటిల్ కొనాలన్నా కానీ పైనుంచే తీసుకెళ్ళాలి. పైన తీసుకెళ్ళాలన్నా రేట్లు కూడా టూ మచ్గా ఉన్నాయి ఈసారి. నార్మల్ టైం కంటే ఈసారి క్రౌడ్ ఎక్కువ ఉందనేమో కానీ రేట్లు కూడా ఎక్కువ చెప్పారు. మెయింటెనెన్స్ కొంచెం వీళ్ళు ఇంకా ఫోకస్ చేయాలి. మేము ముందెళ్ళాలే విధంగా జనాలు తోసుకోవడము, ఎవరైనా బ్యాలెన్స్ అవుట్ అయితే డైరెక్ట్ లోయలోనే పడిపోయే పరిస్థితి కూడా ఉండే. ఉచిత బస్సు పథకంతో మహిళలు పెద్ద ఎత్తున జాతరకు హాజరయ్యారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపలేదని అసహనం వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సలేశ్వరం జాతర ప్రశాంతంగా ముగియడంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. భారత అంబుల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరనుంది. శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, చిన్నపాటి అస్త్రాలను క్షణాల్లో నేలకూల్చే అద్భుత అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని DRDO తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ల్యాండ్ వెర్షన్ను విజయవంతంగా పరీక్షించినట్లు సామాజిక మాధ్యమం Xలో DRDO వెల్లడించింది. గాల్లో ఎగురుతున్న UAV డ్రోన్లను నేలకూల్చడంలో లేజర్ వ్యవస్థ సఫలమైందని తెలిపింది. వాహనంలో అమర్చిన లేజర్ వ్యవస్థ ల్యాండ్ వర్షన్ పరీక్ష విజయవంతమైందని, ఇది UAV డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నట్లు పేర్కొంది. డ్రోన్లను కోల్చడంతో పాటు నిఘా సెన్సార్లను పనిచేయకుండా చేసిందని వెల్లడించింది. లేజర్ వ్యవస్థను కలిగిన దేశాల సరసన భారత్ చేరిందని DRDO తెలిపింది. ఇది కేవలం ప్రారంభమేనని, ఇటువంటి అనేక సాంకేతికతలపై పనిచేస్తున్నట్లు DRDO చైర్మన్ సమీర్ V. కామత్ తెలిపారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ అన్నా లెజినోవా వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద లెజినోవాకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అన్నా లెజినోవా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ సిబ్బంది అన్నా లెజినోవాకు తిరుమలేశుడి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం అన్నా లెజినోవా ఆలయం ఎదుట ఉన్న అఖిలాండం వద్ద టెంకాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. బేడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని గాయత్రి నిలయం అతిథి గృహానికి వెళ్లారు. గోవిందా 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 గోవిందా
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా కైలాసపట్నం శివార్లోని విజయలక్ష్మి ఫైర్ వర్క్స్ లో భారీ విస్ఫోటనం వెనుక కారణం ఏమై ఉంటుందని నిపుణులు శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నారు. మృతదేహాలను ఘటనా స్థలం నుంచి తరలించాక ఫోరెన్సిక్, అనకాపల్లి, నర్సీపట్నం సబ్ డివిజన్కు చెందిన క్లూజ్ టీంలు భౌతిక సాక్ష్యాధారాలను సేకరించాయి. చీకటి పడినప్పటికీ టార్చ్ లైట్ల వెలుతురులో 20కి పైగా నమూనాలు తీసుకున్నారు. అందులో పొటాషియం, సల్ఫర్తో పాటు బాంబుల తయారీకి వాడే మందుగుండు సామగ్రి, ఇతర ముడి పదార్థాలను గుర్తించారు. అనకాపల్లి జిల్లా కోటౌరట్ల మండలం కైలాసపట్నం శివారులోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు ధాటికి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలిలోని 5 చనిపోగా కొన ఊపిరితో ఆసుపత్రిలో చేరిన వారిలో 3 మృతి చెందారు. మరో 8 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వారిలోనూ ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విశాఖలోని కేజీహెచ్లో 5 చికిత్స పొందుతుండగా వారిలో 94% కాలిన గాయాలైన నాగరాజు పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ పి. శివానంద తెలిపారు. గోవింద్, జానకీరామ్లకు 50% గాయాలు కాగా సంతోషి, శేషరాణికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల్ని ప్లాస్టిక్ సర్జరీ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 క్షతగాత్రుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలంలో మొత్తం 8 షెడ్లు ఉండగా వాటిలో 3 బాణసంచా తయారు చేస్తున్నారు. 2 షెడ్లు స్టాక్ పాయింట్లు, మిగిలినవి కార్మికుల అవసరాలకుంచారు. పేలుడు ధాటికి ఈ షెడ్లన్నీ దెబ్బతిన్నాయి. పరిసరాలు భస్మీ పట్టలమయ్యాయి. తారాజువ్వలకు మందుగుండు దట్టించే సమయంలో నిప్పురవ్వలొచ్చినట్లు తనిఖీ నిపుణులు భావిస్తున్నారు. వాటిని గుర్తించిన కార్మికుడు అంటుకున్న మందుగుండు సామాగ్రిని చేతుల్లోకి తీసుకుని బయటకు పరిగెత్తడంతో నిప్పురవ్వలు పక్క షెడ్డులోకి రాలి మందుగుండుకు అంటుకుని మంటలు విస్తరించినట్లు అనుమానిస్తున్నారు. మొదటి షెడ్డులో పేలిన బాంబు 150 మీటర్ల దూరంలోని ఓ స్టాక్ పాయింట్ పై పడ్డంతో అక్కడా మంటలంటుకున్నాయని, తరువాత పక్కనున్న నిల్వ కేంద్రానికి విస్తరించి మొత్తంగా 3 ఎకరాలకు వ్యాపించినట్లు తనిఖీ నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్మాగారంలో ఏ వస్తువులు నిల్వ చేశారు, వాటి స్వభావమేంటి, పేలుడు రసాయనాలు, గ్యాస్ సిలిండర్లు, ఇనుప వస్తువులేమైనా ఉన్నాయా అనే అంశాల్ని తనిఖీ బృందాలు విశ్లేషిస్తున్నాయి. తమపై విధించిన ప్రతీకార సుంకాలను రద్దు చేయాలని అమెరికాను చైనా కోరింది. పరస్పర సుంకాల తప్పుడు పద్ధతిని అమెరికా పూర్తిగా రద్దు చేయాలని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు చైనా వాణిజ్య శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. పరస్పర గౌరవం, చర్చల ద్వారా సరైన దిశలో ఇరు దేశాల విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించింది. ఏప్రిల్ 2న ప్రకటించిన టారిఫ్లను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై 145% సుంకాలను కొనసాగించారు. ఏప్రిల్ 12న మరోసారి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ దిగుమతులను ప్రతీకార సుంకాల నుంచి అమెరికా మినహాయించింది. ఇందులో చైనా వస్తువులకు కూడా మినహాయింపు ఇచ్చింది. దీనిని అమెరికా తన తప్పుడు చర్యలను సరిదిద్దుకోవడానికి తీసుకున్న చిన్న సాంకేతిక చర్యగా డ్రాగన్ అభివర్ణించింది. అమెరికా టారిఫ్ల నిర్ణయం సాధారణ ప్రజల రోజువారీ జీవితాలను, వినియోగదారుల విధానాలను ప్రభావితం చేసిందని చైనా వెల్లడించింది. ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలపై చైనా వైఖరి స్థిరంగా ఉందని వాణిజ్య శాఖ నొక్కి చెప్పింది. వాణిజ్య యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని, రక్షణవాదానికి మార్గం లేదని తెలిపింది. అందుకే పరస్పర సుంకాల రద్దుకు అమెరికా ముందుకు రావాలని చైనా కోరింది. మావోయిస్టులు ప్రతిపాదిస్తున్న శాంతి చర్చలను ప్రభుత్వం తిరస్కరిస్తుండటంతో నిత్యం కాల్పులతో దద్దరిల్లుతున్న మధ్య భారతంలో శాంతి కపోతం ఎగిరే సూచనలు కనిపించడం లేదు. దీని